మాది కనిగిరి నియోజకవర్గం తీసిపల్లి మండలం పెదర్లాపాడు గ్రామం. మా అమ్మగారు పోలం లక్ష్మీ సర్పంచ్ గారు, వాళ్ళ కుమారుని పోలం గోవిందయ్య. మేము గతంలో వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు 486 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. ఇప్పుడు టీడీపీకి మేము మద్దతు ఇస్తున్నామంటే గతంలో వైసీపీ పాలనలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈరోజు టీడీపీకి సపోర్ట్ ఇస్తున్నాం. వైసీపీ పాలనే అరాచకమైన పాలన. అది టీడీపీ మన కూటమితో కూడినది. జనసేన కానీ, బీజేపీ కానీ, మన టీడీపీ కానీ 3 కూటమితోటి అభివృద్ధి చెందిన పాలన. అది గతంలో బుర్రా మోసోన్ గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పంచాయతీలో మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే నేను ఒక బీసీని మమ్మల్ని చాలా హింసగా చూసిండు. నేను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మా పంచాయతీలు 440 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చుకుంటే నన్ను ఒక్కరోజు కూడా సర్పంచ్కి ఎక్కడనో నువ్వు మరి ఏంటిది, ఏం చేస్తున్నావు, మీ ఊర్లో ఏం చేస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నావా లేదా, మరి నువ్వు నా దగ్గరికి ఎందుకని రావట్లేదు, నువ్వు ఊర్లో నుంచి నీకుండా ఏం చేయాలా, దగ్గర 14 పోస్టులు మన పంచాయతీకి వస్తే ఏ పోస్టు కూడా ఈ ఊర్లో సర్పంచ్ ఉన్నాడు, మరి మీరు నాయకులు ఇక్కడి నుంచి వస్తున్నారు, పంచాయతీ నుంచి పెదర్లాపాడు పంచాయతీ నాయకులు వస్తున్నారు, ఒక్కరోజు కూడా మీ సర్పంచ్ ఆఫీసు దగ్గరికి రావట్లేదు, దేనికైనా రావట్లేదు అని ఎప్పుడు కూడా అడిగినట్లేదు. నాయకులు చూసుకుంటున్నారు కానీ ఇక్కడ సర్పంచ్ ఎవరు, ఆ ఊర్లో ఉన్నది లేబర్ ఎవరు, బీసీ ఎస్టీ ఉన్నారు, వాళ్ళకి పోస్ట్ ఇద్దామని లేదు. ఓన్లీ మనమే చూసుకుందాం, నాయకులనే పంచుకుందామనే కానీ రెండోది క్యాస్ట్ తక్కువ ఉన్నారు వాళ్ళకి ఇద్దామని అవకాశం ఇవ్వకుండా ఆ వైసీపీ పరిపాలనే అనాచకమైన పరిపాలన. ఈరోజు మనం కూటమితోటి ముందుకు కొనసాగుతున్నాం. మన నియోజకవర్గానికి మన ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చిండ్రు. మనకి గతంలో ఆయన చాలా పనులు చేసిండు. అదే ఆయన వచ్చిన దాని వల్ల మనం ఈరోజు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నాం. మనం సపోర్ట్తో పాటు గతంలో మనం ఏ విధంగా 440 ఓట్ల మెజార్టీ తెచ్చినామో 500 ఓట్ల మెజార్టీ తప్పకుండా తీసుకురావాలి. మనం అందరం కూడా కూటమితో మనం మంచి పరిపాలన తీసుకొద్దాం. ఒక ఓటు మన సైకిల్ గుర్తుకు వేసుకోవాలా, ఒక ఓటు మన శ్రీనివాసరెడ్డి అన్న గారికి వేసుకోవాలా. ఈ 2 ఓట్లు కలిపి మన ఉగ్ర నరసింహారెడ్డిని మన కనిగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీ తోటి మనం తీసుకొచ్చుకుంటే ఆయన మన దృష్టితోటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరికి మనం పోతుంది. మనకు వచ్చే నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి కూడా నిమ్స్ వస్తుంది, IIIT వస్తుంది, ఇంకా చాలామందికి మనకి విద్యా అవకాశం ఉంటుంది. కొన్ని లేని స్కీములు కూడా 3 సిలిండర్లు పెట్టిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, ఒక బాలుడికి బాలిక వచ్చేసి 15,000 రూపాయలు పెట్టిండు, 1 ఎకరం భూమి ఉన్నా కూడా 20,000 రూపాయలు ఉచితం పెట్టిండు. మనకి గతంలో ఉన్న వైసీపీ పాలన కంటే టీడీపీ పాలనలో మనకి నెంబర్ 1 అభివృద్ధి చెందిద్ది. కొన్ని ఐటీ కంపెనీలు వస్తాయి. మన స్టేట్ కానీ, మన జిల్లాలు కానీ, నియోజకవర్గాలు కానీ ఏదైనా కూడా మనకు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా పిల్లలం కానీ, స్టూడెంట్స్ కానీ, తల్లిదండ్రులం కానీ ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని మన సైకిల్ గుర్తుకి ఈసారి ఓటేసుకొని ప్రతిదాన్ని మనం గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ఒక అభివృద్ధితోటి ముందుకెళ్లాలా. ఇంతవరకు నేను చెప్పిన దానికి ఎవరు కూడా విమర్శించుకోకుండా మనం చేసేది. నమస్కారం. విజయ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. మా ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో అన్ని ప్రముఖ కంపెనీల టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్, స్టాండ్ ఫ్యాన్స్ మరియు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందిస్తున్నాం. విజయ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. మా షోరూమ్ లో అధునాతన మోడల్స్ లో డబుల్ కాట్స్, డివాన్ కాట్స్, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, మీ గృహ అవసరాలకు కావలసిన మరెన్నో ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ఐటమ్స్ ఆన్లైన్ రేట్లకే అందిస్తున్నాం. బజాజ్ ఫైనాన్స్ మరియు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా కలదు. ఆహ్వానంతో ప్రొప్రైటర్ వై మల్లికార్జున, విజయ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, మమతా హాస్పిటల్ వీధి ఎదురుగా, చెన్నూరు రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 8333092226. గమనిక, మా షాపు వేళలు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు, ఆదివారం కూడా తెరవబడును.